హాయ్ అండి, నేను మీ తెలంగాణ బిడ్డ. సబ్స్క్రైబ్ అవర్ ఛానల్. ఈరోజు ఎంతో టేస్టీగా ఉండే చుక్కకూర తొక్కు ఎలా చేసుకోవాలో చూద్దామండి. ముందుగా చుక్కకూరను నీట్గా కడుక్కొని పక్కన పెట్టుకోవాలండి. ఇలా మొత్తం నీళ్ళన్నీ పోయాక చిన్న చిన్నగా ఆకులను కట్ చేసుకోవాలండి. ఎంతో టేస్టీగా ఉంటుందండి. మీరు కూడా ట్రై చేయండి ఒకసారి. ఈ తొక్కులోకి సరిపడా పచ్చిమిర్చి కడిగి పక్కన పెట్టుకొని కట్ చేసుకొని పెట్టుకోవాలండి. ఇందులో కొంచెం అల్లం ముక్క, ఒక ఉల్లిగడ్డ వేసుకోవాలండి. స్టవ్ ఆన్ చేసి మూకుడు పెట్టుకొని అందులో తగినంత ఆయిల్ వేసుకోవాలండి. ఆయిల్ వేడయ్యాక పచ్చిమిర్చిని ఆయిల్లో వేసుకోవాలండి. ఇవి వేగేలోపు మనం మిక్సీ జార్ తీసుకొని అందులో కొన్ని పచ్చి ధనియాలు, అల్లం ముక్కలు, 1 టీ స్పూన్ జీలకర్ర, 1/2 టీ స్పూన్ మెంతులు వేసుకోవాలండి. అందులో కట్ చేసిన ఉల్లిగడ్డ ముక్కలు కూడా వేసుకోవాలండి. ఇలా నూనెలో వేసిన పచ్చిమిర్చి ముక్కలని కలుపుకోవాలండి. వాటికవే మిరపకాయలు వేసుకుంటే నూనెలో పైన పడే అవకాశం ఉందండి. అందుకే నేను కట్ చేసి ముక్కలుగా చేసి వేసుకున్నానండి. ఆయిల్లో కొంచెం జీలకర్ర కూడా వేసుకోవాలండి. ఇవి వేగాక మిక్సీ జార్లోకి తీసుకోవాలండి. కొంచెం చింతపండు కూడా వేసుకోవాలి. మళ్ళీ అదే పొయ్యి మీద మూకుడు పెట్టుకొని మనం కట్ చేసిన చుక్కకూరను వేయాలండి మూకుట్లో. ఆకుకూరలు కాబట్టి అందులో చెమ్మ బాగా ఉంటుందండి. ఆ నీరంతా దగ్గర పడేదాకా కలుపుతూ ఉడికించుకోవాలండి. అందులో తగినంత ఉప్పు వేసుకోవాలండి. గోలిచ్చిన మిర్చిలో కూడా తగినంత ఉప్పు వేసుకోవాలండి. ఈ ఆకుకూర మొత్తం దగ్గర పడినాక మిక్సీ జార్లోకి తీసుకోవాలండి. ఇలా బరకగా మిక్సీ పట్టుకోవాలండి. చూపిస్తున్న విధంగా మిక్సీ చేసుకోవాలండి. పొయ్యి మీద అదే ప్యాన్ పెట్టుకొని తగినంత నూనె పోసుకొని పోపు దినుసులు వేసుకోవాలండి. జీలకర్ర, ఆవాలు, నేనైతే వేరుశనగ గుళ్ళను వేసుకుంటానండి. కొంచెం శనగపప్పు వేసుకోవాలండి. ఎంతో టేస్టీగా ఉంటుందండి. మనం మిక్సీ చేసుకున్న ఈ చుక్కకూర తొక్కును అందులో వేసి కలపాలండి. ఇది కొంచెం వేడయ్యేదాకా ఉంచి కలుపుతూ ఉండాలండి స్టవ్ సిమ్లో పెట్టుకొని. ఏ చట్నీ అయినా కొంచెం వేడి చేస్తే చాలా టేస్టీగా ఉంటుందండి. ఇలా ఒక 2 నిమిషాలు స్టవ్ సిమ్లో పెట్టుకొని కలుపుతూ ఉండాలండి. అంటే ఎంతో టేస్టీగా ఉండే చుక్కకూర తొక్కు తయారైందండి. ఇది వేడి వేడి అన్నంలో వేసుకొని కొంచెం నెయ్యి వేసుకొని తింటే చాలా టేస్టీగా ఉంటుందండి.
మీరు కూడా ఇలా చేసుకొని ఎలా ఉందో కామెంట్ చేయండి.